అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నడివీధి గంగమ్మ జాతర ఈరోజు వచ్చేసి దేవుని గడపలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసి జాతర నిర్వహిస్తాము. ఇందులో భాగంగా 3 వారాలు చల్లబోస్తాము. 4వ వారం వచ్చేసి అమ్మవారి యొక్క జాతర నిర్వహిస్తాము. 4వ వారంలో శనివారం వచ్చేసి అమ్మవారిని చెరువు కట్ట మీద నుంచి ఆమెను మట్టితో తయారు చేసుకొని తీసుకొని వస్తాము. అందులో భాగంగా మెరవని అద్భుతముగా అద్వితీయముగా నభూతో నా భవిష్యత్ అనేటటువంటి విధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. కేరళ వాయిద్యాలు కేరళ నుంచి పిలిపించినాము. ఈసారి కర్ణాటక నుంచి వచ్చేసి 15 మంది అమ్మవారి వేషధారణకు సంబంధించినటువంటి వాళ్ళని పిలిపించాము. మైదుకూరు నుంచి వచ్చేసి సపరేట్గా మరలా వేషధారణ అమ్మవారికి ఉన్నటువంటి వాళ్ళని పిలిపించాము. 16 మంది పలకలు తుడుములు వీళ్ళందరూ ఎండ వస్తూ ఉంటే అమ్మవారిని వచ్చేసి మల్లెపూలతో దేవుని గడప ఆడపడుచులందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటూ నడుసు వచ్చేటటువంటి టైంలో అమ్మవారికి కింద చీరలు పరుచుకుంటూ అమ్మవారిని వచ్చేసి తీసుకొని రావడం జరిగింది. నైటు 11:30 కల్లా అమ్మవారిని యథాస్థితికి తీసుకొని వచ్చేసి ఆమెను ప్రతిష్ఠ చేస్తాము. ఆదివారం యథావిధిగా జాతర అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎవరెవరి శక్తానుసారం వాళ్ళు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. చాలా చక్కగా ఈ అమ్మవారి యొక్క మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారు మమ్మల్ని అందరినీ, మా ఊరి ప్రజలను, మా గ్రామం చుట్టూ ఉన్నటువంటి ప్రజలను, మా మిత్రులను అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి, బిడ్డలను పాపలను అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి ఆమెను మనసారా కోరుకుంటూ మేము జాతర నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీనికి మా కమిటీ తరపున అందరం కూడా నిర్విరామ కృషి చేసి దీనిని దిగ్వినియోగం చేసుకుంటాము ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి అని చెప్పేసి తెలియజేస్తాను. నా పేరు రామాంజనేయులు, దేవుని కడప. నమస్కారం. మా దేవుని కడపలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామ ప్రజలంతా కలిసి ఆ అమ్మవారికి మూడు వారాలు బోనాలు 3 వారాలు చల్లబోసి 4వ వారం జాతర చేస్తాము. ఆ 4వ వారం ఎలా చేస్తామంటే గ్రామ ప్రజలంతా కలిసి ఉదయము శనివారం ముందు రోజు ఉదయము గవీన్లన్నీ తిరిగేసి అన్ని గవీన్లలో టెంకాయలు కొట్టేసి 4 గవీన్లలో దున్నపోతు అనేది ఊరంతా తిప్పేసి ఈవినింగ్ అవుతానే 6:30కు చెక్క భజన, కోలాటాలు, డీజే, వేషధారణలతో అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలంతా కలిసి అమ్మవారిని పోయి చేసుకొని వచ్చి చెరుకట్టపై పుట్టమనతో అమ్మవారిని చేసుకొని వచ్చేసి అమ్మవారిని కొలువు చేసి బలి ఇచ్చేసి తర్వాత మరుసటి రోజు ఆ బలి తర్వాత మొదటి బోనం అయిపోయిన తర్వాత అందరూ బోనాలు కట్టుకొని అమ్మవారిని బాగా ఊరి ప్రజలు గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మేము ప్రతి 3 ఏళ్ళకోసారి అందరం కలిసి చేస్తాం. ఇక్కడ దేవుని గడప గ్రామంలో కొన్ని ఏళ్ల నుంచి 3 ఏళ్ళకు ఒకసారి జాతర జరుగుతుంది. ఈ జాతర కోసం చాలా పవిత్రంగా అయిన జాతర. ఈ జాతర ఆ గ్రామంలో ఉండే వాళ్ళు ఈ కమిటీకి సంబంధించిన గ్రామ కమిటీకి సంబంధించిన ఈ యొక్క జాతరకు సంబంధించిన కమిటీని అందరూ కలిసి ఊళ్ళో అందరినీ పోగు చేసుకొని అందరి వల్ల తలా ఇంత వాళ్ళు ఇచ్చినంతగా తీసుకొని ఈ జాతరను బ్రహ్మాండంగా చేస్తాం. ఎప్పుడు జరగనంత విధిగా చేస్తాం. అది రాత్రిపూట అమ్మవారిని కట్టపైకి పోయి అక్కడ తయారు చేసుకొని రాత్రి వచ్చినప్పుడు భజన బంధాలు అయితేమి, ఈ ఏసగాలు అయితేనేమి రకరకాలుగా 10 రకాలుగా అభివృద్ధి చేపించడానికి అవకాశం, ప్రజలకు సంతోషంగా ఉండేదానికి ఆ గంగమ్మ తల్లి దయ వల్ల ఈ గ్రామం కానీ గ్రామ ప్రజలు కానీ బాగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు దేవుని గడపలో నడివీధి గంగమ్మ జాతర అనేది నిన్నటి దినం నుంచి ఈరోజు వరకు అంగరంగ వైభవంగా ఈ దేవుని గడపలో జాతర నిర్వహించడం జరుగుతుందండి. ఈ గ్రామ పెద్దలు మా చిన్నాయనైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మా హనుమంతయ్య గారు, నెక్స్ట్ మా ఒంటేరు గంగన్న గారు, ఈ గ్రామ కమిటీ దేవర కమిటీకి సంబంధించిన చైర్మన్గా అనుకున్న మన గాడి రామంజల్ గారి ఆధ్వర్యంలో ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని, ఈ గ్రామంలో ఆయురాగ్యాలతో అందరూ ఉండాలని, పాడి పంటలు బాగా ఉండాలని, ఈ తల్లిగారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఆలోచనతో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రామంలో దేవర అనేది జరుగుతుందండి. ముఖ్యంగా ఈ ఊరు దేవుని గడప మత సామరస్యానికి ప్రతీక. ఎందుకంటే మన ఉగాది పండగ రోజున మా దేవస్థానం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క
ఆశీర్వాదం కోసము మైనార్టీ సోదరులు రావడము, ఆ స్వామికి కానుకలు సమర్పించడం, ఆ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడం, అదేవిధంగా మా గ్రామంలో కూడా అమీన్ పీన్ దర్గాకు పోవడం, ఆడ దేవుని దర్శించుకోవడం, అదేవిధంగా మర్యాపురంలో మసీదు కూడా పోయి ఆడ ప్రార్థనలు చేయడం కూడా జరుగుతుందండి. అందుకే ఈ మాట మత సామరస్యానికి ప్రతీక మా దేవుని కడప అనేది చెప్పక తప్పదండి. ఈ గ్రామంలో ఈ దేవరకు సంబంధించి యువకులు, పెద్దోళ్ళు, యువత అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి, గ్రామ ప్రజలకు పేరున నమస్కారం అండి. భవిష్యత్తులో కూడా ఈ యొక్క దేవరను అంగరంగ వైభవంగా అమ్మవారికి దేవర నిర్వహించేదానికి మాకు శక్తి ఇవ్వాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ మరి కూడా ఇంకోసారి చేసేదానికి ఇంకా మా కమిటీ బాగా బలపడేదానికి ఇంకా చేసేదానికి ఆ అమ్మవారికి సేవలు చేసుకునేదానికి మాకు అవకాశం కల్పించాలని ఆ తల్లిని వేడుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ అండి. నడివీధి గంగమ్మ జాతర ఈరోజు వచ్చేసి దేవుని గడపలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసి జాతర నిర్వహిస్తాము. ఇందులో భాగంగా 3 వారాలు చల్లబోస్తాము. 4వ వారం వచ్చేసి అమ్మవారి యొక్క జాతర నిర్వహిస్తాము. 4వ వారంలో శనివారం వచ్చేసి అమ్మవారిని చెరువు కట్ట మీద నుంచి ఆమెను మట్టితో తయారు చేసుకొని తీసుకొని వస్తాము. అందులో భాగంగా మెరవని అద్భుతముగా, అద్వితీయముగా, నభూతో నా భవిష్యత్తు అనేటటువంటి విధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. కేరళ వాయిద్యాలు కేరళ నుంచి పిలిపించినాము. ఈసారి కర్ణాటక నుంచి వచ్చేసి 15 మంది అమ్మవారి వేషధారణకు సంబంధించినటువంటి వాళ్ళని పిలిపించాము. మైదుకూరు నుంచి వచ్చేసి సపరేట్గా మరలా వేషధారణ అమ్మవారికి ఉన్నటువంటి వాళ్ళని పిలిపించాము. 16 మంది పలకలు, తుడుములు, వీళ్ళందరూ ఎండ వస్తూ ఉంటే అమ్మవారిని వచ్చేసి మల్లెపూలతో దేవుని గడప ఆడపడుచులందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటూ నడుసు వచ్చేటటువంటి టైంలో అమ్మవారికి కింద చీరలు పరుచుకుంటూ అమ్మవారిని వచ్చేసి తీసుకొని రావడం జరిగింది. నైటు 11:30 కల్లా అమ్మవారిని యథాస్థితికి తీసుకొని వచ్చేసి ఆమెను ప్రతిష్ఠ చేస్తాము. ఆదివారం యథావిధిగా జాతర అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎవరెవరి శక్తానుసారం వాళ్ళు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. చాలా చక్కగా ఈ అమ్మవారి యొక్క మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారు మమ్మల్ని అందరినీ, మా ఊరి ప్రజలను, మా గ్రామం చుట్టూ ఉన్నటువంటి ప్రజలను, మా మిత్రులను అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి, బిడ్డలను, పాపలను అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి ఆమెను మనసారా కోరుకుంటూ మేము జాతర నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీనికి మా కమిటీ తరపున అందరం కూడా నిర్విరామ కృషి చేసి దీనిని దిగ్వినియోగం చేసుకుంటాము ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి అని చెప్పేసి తెలియజేస్తాను. నా పేరు రామాంజనేయులు, దేవుని కడప. నమస్కారం. మా దేవుని కడపలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామ ప్రజలంతా కలిసి ఆ అమ్మవారికి మూడు వారాలు బోనాలు, 3 వారాలు చల్లబోసి 4వ వారం జాతర చేస్తాము. ఆ 4వ వారం ఎలా చేస్తామంటే గ్రామ ప్రజలంతా కలిసి ఉదయం, శనివారం ముందు రోజు ఉదయము గవీన్లన్నీ తిరిగేసి అన్ని గవీన్లలో టెంకాయలు కొట్టేసి 4 గవీన్లలో దున్నపోతు అనేది ఊరంతా తిప్పేసి ఈవినింగ్ అవుతానే 6:30కు చెక్క భజన, కోలాటాలు, డీజే, వేషధారణలతో అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలంతా కలిసి అమ్మవారిని పోయి చేసుకొని వచ్చి చెరుకట్టపై పుట్టమంతో అమ్మవారిని చేసుకొని వచ్చేసి అమ్మవారిని కొలువు చేసి బలి ఇచ్చేసి తర్వాత మరుసటి రోజు ఆ బలి తర్వాత మొదటి బోనం అయిపోయిన తర్వాత అందరూ బోనాలు కట్టుకొని అమ్మవారిని బాగా ఊరి ప్రజలు, గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మేము ప్రతి 3 ఏళ్ళకోసారి అందరం కలిసి చేస్తాం. ఇక్కడ దేవుని గడప గ్రామంలో కొన్ని ఏళ్ళ నుంచి 3 ఏళ్ళకు ఒకసారి జాతర జరుగుతుంది. ఈ జాతర కూడా చాలా పవిత్రంగా అయిన జాతర. ఈ జాతర ఆ గ్రామంలో ఉండే వాళ్ళు, ఈ కమిటీకి సంబంధించిన, గ్రామ కమిటీకి సంబంధించిన, ఈ యొక్క జాతరకు సంబంధించిన కమిటీని అందరూ కలిసి ఊళ్ళో అందరినీ పోగు చేసుకొని అందరి వల్ల తలా ఇంత వాళ్ళు ఇచ్చినంతగా తీసుకొని ఈ జాతరను బ్రహ్మాండంగా చేస్తాం. ఎప్పుడు జరగనంత విధిగా చేస్తాం. అది రాత్రిపూట అమ్మవారిని కట్టపైకి పోయి అక్కడ తయారు చేసుకొని రాత్రి వచ్చినప్పుడు భజన బంధాలు అయితేమి, ఈ ఏసగాలు అయితేనేమి రకరకాలుగా 10 రకాలుగా అభివృద్ధి చేపించడానికి అవకాశం, ప్రజలకు సంతోషంగా ఉండేదానికి ఆ గంగమ్మ తల్లి దయ వల్ల ఈ గ్రామం కానీ, గ్రామ ప్రజలు కానీ